చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ చెప్పండి వందనాలు అని, పెద్దగా చెప్పండి వందనాలు. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగుగా. ఆమేన్. ఈ వందనాలు నాకు చెప్పినట్టు కాదు, దేవునికి చెప్పినట్టు. రైట్, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. మైక్లో చదువుతాం. మైక్ తీసుకొని చదువు. అందరికి వినపడుతుంది. చదవగలిగిన మనకే అర్థమైంది, అందరూ కూడా వింటారు. రైట్. నా ప్రార్థన మందిరంలో అమ్మా వారిని ఆనందింపజేసేది. ఎక్కడంట? ప్రార్థనా మందిరంలో. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను పరలోకంలో బలులు నాకు అంగీకారమగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకు నాకు కాదు, మనందరికీ, సమస్త జనులకి ప్రార్థనా మందిరం. ఏ మందిరం అంట? ప్రార్థనా మందిరం. చదువు. అయిపోయింది. 7వ వచనం అయిపోయిందిగా. ఓకే, రైట్. చూడండి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. దీనికి ముందు మొదట్లో ఉంది. మొదట్లో 7వ వచనంలో మొదటి మాట, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. అబ్బా, ఎంత చక్కటి మాట. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. ఎవరైతే ప్రార్థనా మందిరానికి వస్తారో వాళ్ళని ఆనందింపజేస్తానంటున్నాడు. ప్రార్థనా మందిరానికి వచ్చిన వారికి ఏమనిద్ది? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. పిల్లారా, ఇది దేవుని సన్నిధి. దేవుని యొక్క మందిరము. ఆయన మందిరంలో నువ్వు రాగలిగితే, ఆయన మందిరానికి నువ్వు రాగలిగితే నువ్వు ఆనందపడతావు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సమాధానం కలిగి తిరిగి వెళ్తావు. దేవుని మందిరానికి వచ్చే ముందు గృహంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎంతో వ్యాధులు ఉంటుంది, ఎన్నో గొడవలు జరుగుతాయి, ఎంతో దుఃఖం ఉంటుంది. కానీ దేవుని మందిరంలోకి వచ్చినాక నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగగలిగితే నిన్ను ఆనందింపజేస్తానంటున్నాడు. ఎంత దుఃఖంలో నువ్వు వచ్చినా, ఎంత వేదనలో నువ్వు వచ్చినా, ఎన్ని కష్టాలతో నువ్వు వచ్చినా, ఎన్ని శ్రమలతో నువ్వు వచ్చినా, ఎన్ని ఇబ్బందులతో నువ్వు వచ్చినా, ఎంత అప్పుతో నువ్వు వచ్చినా, ఏ రోగంతో నువ్వు వచ్చినా నిన్ను ఆనందింపజేసి తిరిగి ఆయన సమాధానకరంగా పంపుతానంటున్నాడు. నా మందిరములో వారిని ఆనందింపజేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆనందము కలిగి ఉండటం ఎంతో శ్రేయస్కరము. భక్తుడు పాట రాశాడు, సంతోషం ఎక్కడ ఉన్నది, సమాధానం ఎక్కడ దొరికింది నాకని. కానీ అది చివరికి అది నీ దగ్గర మాత్రమే నేను కనుగోగలిగింది. నీ దగ్గరే నాకు దొరికింది. నేను బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, అధికారులను అడిగాను, నాయకులను అడిగాను, అందరిని అడిగినా కూడా నాకెక్కడ కూడా సంతోషం, సమాధానమో దొరకలేదు. ఇది పాటగా రాశాడు. ఈ పాట ఎంతో చక్కగా ఉండింది. ఈ పాట నేను చిన్నప్పుడు విన్న పాట. ఇప్పుడు పల్లవి పాడతా నేను.
సంతోషము ఎక్కడ ఉందని సమాధానం మెచ్చట నాకు దొరికేదని. సంతోషము ఎక్కడ ఉందని సమాధానం మెచ్చట నాకు దొరికేదని. బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, చివరికి నీలోనే కనుగొన్నాను. చివరికి నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఇంతలని తీరేనయ్యా ఇంతలని తీరేనయ్యా నిన్ను చేరాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నిన్ను ఆనందింపజేస్తానంటున్నాడు, వారిని ఆనందింపజేస్తానంటున్నాడు. పిల్లరా, వారి స్థానంలో నువ్వు నేను మనం పెట్టుకున్నాం. ఇది దేవుని మందిరంలోకి వెళితే దేవుడు మనల్ని ఆనందింపజేస్తానంటున్నాడు. పిల్లారా, ఏ రీతిలో తెలుసా? నువ్వు ఊరక వచ్చి ఊరక పోయినప్పుడు కాదంట. చూడండి, మరో వచ్చిన చదువమ్మా. నా దహన బలులు చదువు. నా దహన బలులను, మీ దహన బలులు నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులు నాకు అంగీకారమును. చూడండి, నువ్వు అర్పించే దహన బలులు, దహన బలి. దహనం అంటే ఏంటి అమ్మా? దహనం అంటే దహనం చేశారా అంటారు కదా, అంటే కాల్ చేశారా అంటారు. కాల్ చేశారా అంటారు. ఏంటది కాల్ చేసింది? శవాన్ని. దహనం అయిపోయిందా అంటారు. శవాన్ని కాల్ చేయటం. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నీకై నువ్వు దహన బలులు అర్పించాలా. దహనం అంటే నీకై నువ్వు కాల్చుకోవాలా. ఎట్లా? శరీరాన్ని కాదండి, కాల్చుకోమన్నారని అగ్గిపళ్ళు తీసుకుని చీరకు ప్యాంట్ కట్టించుకుంటూ కాదు. హృదయం మండాలా. హృదయం మండాలా. ఇందాక ఆరాధన చేస్తుంటే మంట కలుగుతూ ఉన్నది. మంట ఇలా మండాలా. హృదయం దేవుని సన్నిధిలో మండుతూ ఉండాలా. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మండుతూ ఉంటే దేవుడిని నీ యొక్క బలుల్ని ఆయన అంగీకరిస్తాడు. మండాలా. దేవుని ఆరాధించేటప్పుడు మండాలా. నువ్వు పాటలు పాడేటప్పుడు మండాలా. వాక్యం వింటున్నప్పుడు కూడా ప్రభువా నాతో మాట్లాడుతున్నావయ్యా, ఈ నిజమే ఈ మాటలు నా హృదయాన్ని తాకుతున్నాయి, నేను మండుతూ ఉండే విధంగా నువ్వు నన్ను బలపరచయ్యాలి. నువ్వు ప్రభు అడగాల. నువ్వు నీ హృదయంలో అడుగుతూ ఉండాలా, నాతో మాట్లాడాయా, ఇంకా మాట్లాడాయా, ఇంకా మాట్లాడాయా అని. దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన త్వరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాడు. పిల్లారా, ఈ వాక్యానుసారంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు మాటలతో మాట్లాడాడు వాళ్ళతో, నోటితో మాట్లాడాడు వాళ్ళతో. ఈ రోజు నీకు వాక్యానుసారంగా దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన నీకు సదవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు మండల దేవుని సన్నిధిలో ఇంటిలో దీపం వెలుగుతూ ఉంటే, ఏమండి, ఇంటిలో దీపం వెలుగుతూ ఉంటే ఇల్లంతా కూడా కాంతిగా ఉండేది. అవునా కదా? ఇల్లంతా కాంతిగా ఉంది, వెలుతురుగా ఉంటది. ఏ భయం ఉండదు. దొంగలు భయం ఉండదు, పాములు భయం ఉండదు, పురుగులు భయం ఉండదు. చక్కగా నీ పనులు చేసుకుంటావు, వంట చేసుకుంటావు, చక్కగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇంటిలో దీపం వెలుగుతూ ఉంటే, అదే నీ హృదయంలో దీపం వెలిగితే నువ్వు ఎలా ఉంటావు?
నీ ఇష్టమైనటువంటి స్థలాలకి వెళ్తూ ఉంటావు, ఆనందకరమైనటువంటి స్థలాలకు వెళ్తావు, ఆహ్లాదకరమైన స్థలాలకు వెళ్తావు. నీ దీపం వెలుగుతూ ఉంటే అదే దీపం మారిపోతే పరిస్థితి ఏంటి? దీపం మారిపోతే పరిస్థితి ఏంటి? అవుట్ అయినట్టే లెక్క. అర్థమైందా? అవుట్ అయినట్టే. నీ దీపాన్ని వెలిగించేవాడు ఎవరు? ప్రభు యేసు క్రీస్తు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తుని దీపాన్ని వెలిగిస్తున్నటువంటి వ్యక్తి. మనం అనుకుంటాం, మా నాన్న నిద్ర లేపుతాడులే, నేను కొనుక్కుంటే, మా అమ్మ నిద్ర లేపిద్దిలే, బెడ్ కాపీ పెట్టి తీసుకొచ్చి మా నాన్న లేపుతాడే పనికి వెళ్ళేటప్పుడు అనుకుంటావు. కాదు. నా భర్త లేపుతాడే అనుకుంటావేమో, నా భార్య లేపిద్దాం అనుకుంటా, నా అమ్మదమ్మ లేపుతారనుకుంటావేమో. కాదు. నువ్వు ఉదయాన్నే లెగుస్తున్నావంటే నీ దీపం వెలుగుతున్నట్టు గుర్తుపెట్టుకో. నీ దీపాన్ని వెలిగిస్తున్నటువంటి దేవుడిని నువ్వు ఆరాధించకుండా, నీ దీపాన్ని వెలిగిస్తున్నటువంటి దేవుడికి నువ్వు సాగిలు పడకుండా, నీ దీపాన్ని వెలిగిస్తున్నటువంటి దేవుడి సన్నిధికి నువ్వు రాకుండా నీ ఇష్టానుసారమైనటువంటి నీ జీవితంలో ఉంటే దేవుడు ఇష్టపడడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇష్టపడడు. చూద్దాం ఈ వాక్యం అసలు సారాంశం. మొదటి వచనంకి వెళ్ళమ్మా. మొదటి వచనం 56 మొదటి వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం మొదటి వచనం. బైబిల్లో చదవమ్మా. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అవుటకు సిద్ధముగా ఉన్నది. అక్కడే ఉన్నామా. యెహోవా తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన ప్రజలైనటువంటి మనందరికీ, నా రక్షణ వస్తున్నది, నా రక్షణ రాబోతున్నది, నా రక్షణ రావడానికి సిద్ధముగా ఉన్నది అని క్రీస్తు పూర్వం ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచిన మాట. నిన్నగాక మొన్న ల్యాండ్ అయింది భూమి మీదకి సునీత. ఎంతమంది చూశారు? ఎంతమంది చూశారు? వాళ్ళ నాన్న ఇండియన్స్ అంట, వాళ్ళ అమ్మ యుగోస్లియా దేశం అంట. ఎట్టకేలుగా ఇతర దేశంలో ఉంటున్నామే. సరే, దేవుడు ఆమెని ఆశీర్వదించి మంచి సైంటిస్ట్గా వెళ్ళింది. ఆ చంద్రమండలంలోకి వెళ్ళినప్పుడు ఆమె అక్కడి నుంచి రాలేకపోయింది. 9 నెలలు ఆమె అక్కడ చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది కదా, చాలా సంతోషంగా ఉంది. మనం అనుకోవాల్సింది అట్లా సంతోషంగా ఉందనే అనుకోవాలి. ఎందుకంటే ఆమె దిగిన తీరుని చూసి ఎంతో దుఃఖంగా ఉండొచ్చు. తన భర్త, తన బిడ్డలు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి గుర్తొస్తూ ఉండొచ్చు. కానీ ఈడ భూమి మీద ఎట్టగడగా నడుస్తాం మనం, కానీ అక్కడ నడవటానికి లేదు. అక్కడ ఏడకి వెళ్ళాలన్నా ఎట్టు వెళ్ళాలా, ఎట్టు రావాలా, ఎట్టు వెళ్ళాలా, ఎట్టు రావాలా, ఏం తీసుకోవాలా. ఇప్పుడు నేను మంచినీళ్ళు ఎట్టు తాగా, ఆమె బబుల్ అట్ట అనగానే నోరు తెచ్చే లోపలికి వెళ్తుంది. అలాంటి పరిస్థితిలో ఆమె అక్కడ ఉన్నామి. ఆమె భూమి మీదకి తీసుకురావడానికి దాదాపు 2,000 కోట్లు ఎంత ఖర్చు అయిందంట. ఒక మనిషి ప్రాణానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. 2,000 కోట్లు ఒక మనిషి ప్రాణానికి ఖర్చు పెట్టాడు. దేవుడికి అసాధ్యమైన ఏముందా? వాళ్ళు ఆమె తీసుకొచ్చే ముందు దేవుడు కృపని కొంతమంది తెలియపరిచాడు. మంచిది, దేవునికి మహిమ కలుగాక. ఆమె నీటి మీద బుడగలాంటి జీవితాలు రాలిపోతూ ఉన్నాయి. కానీ దేవుడు ఆమెని సురక్షితంగా తీసుకొచ్చి కాపాడి కిందకి దించినాక ఆమె చెప్పిందంట, ఇక రాకడ సమీపం ఉందందంట. వార్త ఇచ్చిందంట. నేను చూడలేదు, సావుకుని తెలియపరిచారు. రాకడ ఇక రాబోతుంది అన్నదంట వార్త ఆమె నోటి ద్వారా. రాకడ ఇక రాబోతుంది. రాకడ ఎప్పుడు వస్తుందంట? క్రీస్తు పూర్వం
క్రీస్తు పూర్వం యెషయా ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు, రాకడ రాబోతున్నది, రక్షణ పొందడానికి నువ్వు నేను సిద్ధంగా ఉండాలి. చూడండి పిల్లారా, రాకడ సమీపముగా ఉన్నది. చదువమ్మా అన్నమాట, మళ్ళా చదువు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. రక్షణ వచ్చిందా లేదా? మీకు ప్రశ్న, చెప్పండి. రక్షణ వచ్చిందా లేదా? వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? బాప్తిసం తీసుకున్నాక. రైట్, కరెక్టే, వెరీ గుడ్, మంచిదే. ఇది తెలియపరిచినటువంటి వ్యక్తి యెషయా ప్రవక్త. ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట, నా రక్షణ రావడానికి సిద్ధంగా ఉన్నది. ఏ రక్షణ అది? 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు సర్వ మానవులను రక్షించడానికి ఒక రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. అవునా కదా? పుట్టాడా లేదా? దేవాతి దేవుడు తను తాను తగ్గించుకొని పరిశుద్ధుడుగా, రిక్తుడుగా, నీతిపరుడుగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించట్ల తల్లి అయిన మరియకు ఆ జన్మించినటువంటి నీతిని వెల్లడపరిచారు. వెల్లడైందా లేదా? 2024 సంవత్సరాల క్రితం యెరూషలేములో పుట్టినటువంటి ఆ పుట్టుక ఈరోజు నీకు, నాకు, మనందరికీ తెలిసింది. మనమందరం దాన్ని విని ఆనందిస్తూ, సంతోషిస్తూ, ఆహ్లాదిస్తూ ఉంటున్నా. మనకి వెల్లడైందా లేదా నీతి? ఆ రక్షణ అనే నీతి వెల్లడైందా? వెల్లడవటం అంటే, వెల్లడయ్యే మాట అర్థం ఏంటి తెలుసా? ఏదన్నా సీక్రెట్ చెప్పామనుకో, ఎవరు చెప్పాకో అని చెప్పుకొని వెళ్తాం. సీక్రెట్ జరిగింది, తెలిసిన వార్తను వచ్చి ఉండబట్టలాకి వెళ్ళి చెవిలో చెబుతాం. ఎవరు చెప్పబాకు అనగానే ఇవేమో చెప్పేసిద్ది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ బజార్కి వెళ్ళి వచ్చే లోపల ఇది 3-4 ఎదురయ్యి ఏంటంటే ఎట్టంటగా ఇంక ఊర్లో కూడా రాగతలకి అడుగుతారా ఎదురుపడి, ఏంది అందరికి వెల్లడైపోయిందా? నేను చెప్పొచ్చిన మాట అందరికీ వెల్లడైపోయిందా అని చెప్పినటువంటి ఆమె గబగబా ఇంటి లబోదికుంటా వస్తుంది. అవునా కదా? వెల్లడవటం అంటే అది. యేసుక్రీస్తు జననం గురించి చూస్తే ఎంత నీతిగా వెల్లడపరిచాడు. పిల్లరా, నా నీతి చదవమ్మా, నా నీతి చదువు. వెల్లడవడానికి సిద్ధంగా ఉన్నది. న్యాయ విధులని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొని. న్యాయ విధులంటే జరిగించటం. న్యాయ విధి, ఒక పనికి నువ్వు వెళ్ళావంటే ఆ పనిని న్యాయంగా చేయాలా, అన్యాయంగా కాదండి, న్యాయంగా చేయాలా. ఒక ఉద్యోగం న్యాయంగా జరిగించాలా. కానీ మనం మాత్రం ఇక్కడ అన్యాయంగా జరిగిస్తున్నాం. మన విధులు ఎలా చేస్తున్నాం? కొంతమంది కమ్ముగా కూలి పాటలు పాడుతున్నారు. ఇది న్యాయం ఇదేనా? ఏమండి? కొంతమంది కూలి పాటలు పాడుతున్నారు. న్యాయంగా వినాలిగా. ఒక పనికి వెళ్ళామంటే బ్రదర్ అంతేనా? ఒక పనికి వెళ్తే మనకి డబ్బులు ఇవ్వాలంటే న్యాయంగా పని చేయాలా లేదా? మరి ఇది దేవుని సన్నిధి కాబట్టి న్యాయంగా చెప్పే మాటలు వినాలి కదా. చక్కగా నాదేం పోయిందిలే అన్నట్టుగా మీరు కురుగు లేస్తుంటే ఇది న్యాయంలేనా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాట ద్వారా. ప్రతి మాట నీకు, నాకు, మనందరితో తెలియపరుస్తున్నాడు.
యూట్యూబ్లో చూసే వారందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు ఈ మాటల ద్వారా. న్యాయ విధులు మనము ఏం చేయాలంట? జరిగించాలి. న్యాయంగా దేవుని సన్నిధిలో న్యాయంగా. ఎంతమంది దేవునికి మొరపెట్టారు న్యాయంగా? చేతులు ఎత్తండి. ఎంతమంది మొరపెట్టారు? ప్రభు, నా బాధలు అయ్యా, నా కష్టాలు అయ్యా, నా ఇబ్బందులు అయ్యా, నా ఆనందం ఇదయ్యా. నాకు ఆనందం వచ్చిన దేవుని స్తుతిస్తా, కష్టం వచ్చినా దేవుని స్తుతిస్తా. నాకు కూడా భయంకరమైన బాధలేనండి, నాకు కూడా కష్టాలే. పరిచర్య చేసేటప్పుడు ఆదివారం అయితే కూర్చొని ఉండటం వల్ల కాళ్ళు కూడా వాసిపోతాయి. ఉదయం నేను దాదాపు 5 గంటలకు లేస్తాను, సాయంత్రం 10 అయింది కొనుక్కునే తనకి. అన్నీ చూడాలిగా మరి. సో అందరికీ బాధలే, అందరికీ కష్టాలే, అందరికీ ఇబ్బందులే, అందరికీ శ్రమలే, శరీర బాధలు ఉంటాయి. కానీ మనం చేసే పనిలో దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? న్యాయ విధులుగా దేవుని సన్నిధిలో ఉండాలంట. నేను ముందుకు పోతున్నా, ఇంకా ముగిస్తా. ఈ 6వ వచనం చదవమ్మా. 6వ వచనం. ఈ వాస్తవంగా ఈ 7 దాకా కొట్టుకొని రావాలా. మీరేమో అనీజీగా ఉన్నట్టున్నారు. సరే, లాస్ట్ వచనం చదవమ్మా. చూడండి, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనలను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున అమ్మా చదువు. నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. హల్లెలూయా. చూడండి ఈ మాట్లాడండి. విశ్రాంతి దినమున అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా ఏం చేయాలంట? ఆచరించాలంట. ఆచరించడం అంటే నడవటం, ఆచరించడం అంటే జరిగించటం, ఆచరించడం అంటే వెళ్ళటం. విశ్రాంతి దినాన్ని అశ్రద్ధగా చూడకూడదు, అశ్రద్ధగా చేయకూడదు, అశ్రద్ధగా పాటించకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు. కానీ విశ్రాంతి దినం అంటే ఏంటి? విశ్రాంతి దినం అంటే ఏంటి? ఇలా దేవుణ్ణి ఆరాధించే దినం, దేవుని గణపరిచే దినం, దేవుని మహింపరిచే దినం, దేవుని కొనియాడే దినం, దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని ఎత్తుపట్టి ఆయన్ని ఆరాధించే దినం. ఈ దినాన్ని నువ్వు ఏం చేయకూడదు? నిర్లక్ష్యపరచకూడదు, అశ్రద్ధ చేయకూడదు. నిర్లక్ష్యం అనేది నీ జీవితంలో ఉండకూడదు. దేవుని సన్నిధి మనిషి మీదనే నిర్లక్ష్యం చూపొచ్చు, ఉద్యోగం మీదనే నిర్లక్ష్యం చూపొచ్చు, వంట మీదనే నిర్లక్ష్యం చూపొచ్చు, తినే విషయంలోనే నిర్లక్ష్యం చూపొచ్చు, పడుకునే విషయంలోనైనా నిర్లక్ష్యం చూపొచ్చు. కానీ దేవుని సన్నిధిలో మాత్రం, దేవుని సన్నిధిని మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిజంగా నీతిగా ఒప్పింపజేయాలా. ఎంతమంది దేవుని సన్నిధి నిర్లక్ష్యంగా ఉన్నారు? చేతులెత్తాలా. దేవుడు చూస్తున్నాడు. తన తప్పుని ఒప్పుకున్న వారు రక్షింపబడును. ఒప్పుకోకుండా ఉంటే శిక్ష తప్పదు. నేనేను శిక్ష, నేనేను మిమ్మల్ని కరెక్ట్ చేయటానికే. నిర్లక్ష్యం అనేది నీ జీవితంలో ఒక క్యాన్సర్ పుండుగా ఉంది, గుర్తుపెట్టుకో. ఆ నిర్లక్ష్యం నిన్ను తినేస్తూ ఉంటుంది. క్యాన్సర్ పుండె ఏం చేసిందండి? తినేస్తూ చివరికి ఫట్
వెళ్ళిపోవాల్సిందే. నిర్లక్ష్యము ఒక క్యాన్సర్, తినేస్తూ ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే దేవుని సన్నిధిని, దేవునికి నిన్ను దూరంగా చేసినట్టే. సాతానులో దూరం అవుతానే ఉంటావు, దూరంగా జీవించడమే, ఇంకా దూరంగా ఉండటమే నిర్లక్ష్యం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిని నువ్వు ఆచరించకూడదు. నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలో ఉండకూడదు. పాటలు పాడుతున్నారంటే నీకు వచ్చినా రాకపోయినా స్వరం ఎత్తి నువ్వు కూడా పాడాలి, చప్పట్లు కొట్టాలి, ప్రభు నామాన్ని మహిమపరచాలి. నువ్వు నిర్లక్ష్యంగా ఆడే పాడుకుంటారులే నాదేం పోయిందని నువ్వు సైలెంట్ గా ఉంటే అది దేవునికి నీకు ఎడబాటు అవుతా ఉంటుంది. గుర్తుపెట్టుకో. దేవుడు ప్రతి స్వరం వినాలనుకుంటున్నాడు. దేవుడు ప్రతి గొంతు తెరవాలనుకుంటున్నాడు. దేవుడు ప్రతి పెదవు తెరవాలనుకుంటున్నాడు. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ వాక్యము. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు. స్వరమంతా పాడాలని ఉంది పాటలు వినపించుతున్నది. మరొక వచనం నాకు కలవృష్టి ఉన్నంత వరకు కలవలేదు నీ భాగ్యము. నాకు కలవృష్టి ఉన్నంత వరకు కలవలేదు నీ భాగ్యము. దృష్టి పోయినాక అయ్యా వాక్యం చదవాలనుందని గుర్తుకున్నా కూడా ఉపయోగమో లేదండి. స్వరం పోయాక పాడాలనుకున్నా కూడా గుర్తుకున్నా లేదు. కనుక నీకు ఏమన్నాడు దేవుడు? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. స్వరం ఉండగానే దేవుని నామాన్ని స్తుతించాలా, చూపుండగానే దేవుని వాక్యం చదువుతూ ఉండాలా, నీకు సమయం ఉండగానే దేవుని సన్నిధికి నువ్వు రావాలా. నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధగా నువ్వు చేయకూడదు. అశ్రద్ధ పడ్డావా దేవుని సన్నిధి అంటే శాపగ్రస్తులుగా మారిపోతారు. ఇర్మియా గ్రంథంలో ఉన్నది, దేవుని కార్యాలు అశ్రద్ధ చేయకూడదు శాపగ్రస్తులని. దేవుని సన్నిధిని అశ్రద్ధగా చేయకూడదు, నువ్వు అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని వాక్యము నీకు వినపడుతుంటే ఏ పనులైనా సరే పక్కన పడేసుకొని పరిగెత్తాలి దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి రాగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. నేను ఇంటికాడ ఉంటే మాట్లాడతాడు అనుకుంటామేమో, కుదరదు.
మన పితృలు అబ్రహాము బలిపీఠము కట్టిన కాడే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏ పని చేయాలని అబ్రహాముకి ఆ బలిపీఠము కాడే, అబ్రహాం ఇంటిలో నుంచి ఆ బలిపీఠం కాడికి వెళ్ళినప్పుడే అబ్రహాముతో దేవుడు మాట్లాడేవాడు. పిల్లరా, మోషే సీనాయి పర్వతం మీదకి ఎందుకు వెళ్ళాలి? పదార్థం దాటానికి సీనాయి పర్వతం మీదకి ఎందుకు వెళ్ళాలి? అక్కడే ఆ ఐగుప్తులోనే ఆ జనాంగంలోనే దేవుడు మాట్లాడొచ్చుగా. దేవుని సన్నిధి ఒక బలిపీఠం, దేవుని సన్నిధి ఒక సీనాయి పర్వతం, దేవుని సన్నిధి ఒక పరిశుద్ధ స్థలం. దేవుని సన్నిధిలో నువ్వు అశ్రద్ధగా చేయకూడదు. ఆ సీనాయి పర్వతాన్ని, ఆ పర్వతం ముట్టుకున్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు దేవుడు మాట్లాడేటప్పుడు. పిల్లరా, నిర్మాకాండంలో చదువుకోండి. మీరు వాక్యము చదువుతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ సీనాయి పర్వతాన్ని ముట్టుకోవద్దని మోషేతో దేవుడు తెలియపరిచారు. ఎవరి పర్వతం దగ్గరికి రావద్దో, నేను అశ్రద్ధగా దేవుని సన్నిధికి రావద్దు. మందస్సము మోసుకొని వస్తున్నప్పుడు దావీదు ఆ యొక్క బ్యాండ్ మేళం పెట్టించి మందసాన్ని తెచ్చేటప్పుడు అశ్రద్ధగా పడుతూ పోయాడు. అక్కడికక్కడ పడి చచ్చిపోయాడు. మందస్సం ఇది, దేవుడి మందస్సం. దేవుడి సన్నిధి అంటే నువ్వు భయము భక్తి కలిగి దేవుడి సన్నిధికి రావాలి. ఏ పనులైనా విడిచిపెట్టేసేయి, ఏ పనులైనా విడిచిపెట్టేసేయి. నీ భార్య నీకు ఆటంకం ఉంటే భార్య కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధికి రా. భర్త నీకు ఆటంకం ఉంటే భర్తను కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధికి రా. నీ వెనకాల వాళ్ళే వస్తారు. విడిచిపెట్టడం అంటే ఏదో విడాకులు ఇమ్మని కాదండు, అట్టెళ్ళారు. వెనకాల రారా, నువ్వు వెళ్తే గబగబా వస్తారా? రారా నాయన, అవునా కదా? కనుక దేవుని సన్నిధిని అశ్రద్ధగా చేయకూడదు. ఈ మాటలు మొత్తం ఒక్కొక్కటి తీసుకుంటా వెళ్తే చాలా దూరం వెళ్ళిపోతుంది. కానీ నేను ముగించిపోతున్నాను. మళ్ళీ ఒకసారి 7వ వచనం చదువుమా, ముగించేస్తా. నా ప్రార్థన మందిరంలో వారిని నువ్వు కానీ శ్రద్ధ కలిగి దేవుని సన్నిధికి రాగలిగితే ఏ కష్టంలో అయినా, ఏ బాధలైనా, ఏ బలహీనతలైనా, ఏ రోగంతో అయినా ఆనందంగా దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే, శ్రద్ధగా రాగలిగితే నిన్ను ఎక్కడ ఏం చేస్తాడు? ఆయన ఆనందింపజేస్తాడు. ఇంటికాడ ఉండి కొట్టుకులాడుతున్నావు, తలనొప్పో, కడుపు నొప్పో, పట్టి నొప్పో, కడుపులో ఉన్న వేదంతో, బాధతో, కాళ్ళ నొప్పిలో, కీళ్ళ నొప్పిలో, ఏ నొప్పితో అయినా మంచాన్ని పడి అటు ఇటు గ్యాస్ నొప్పితో నువ్వు దొరలాడితే బదులు దేవుని సన్నిధికి వచ్చి అది నీకు దేవుని సన్నిధి అయిపోయేంత వరకు నీకు ఆ బాధ తగ్గిపోయింది. ట్యాబ్లెట్ లాగా, ట్యాబ్లెట్ కంటే నువ్వు మింగితేనే అది పనిచేసేది. ఇది ట్యాబ్లెట్ కంటే పవర్ఫుల్ ఉంది దేవుని సన్నిధి. నువ్వు అడుగు పెడితే చాలు అట్టలో మాయమైపోయింది. నిన్ను ఆనందింపు చేస్తానంటున్నాడు. పిల్లారా, మరి నువ్వు ఆనందపడాలా వద్దా చెప్పు. నీకు ఆనందం కావాలా వద్దా? ఆనందం కావాలయ్యా నా వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఆనందం కావాలన్నా వాళ్ళు చేతులు ఎత్తండి. మంచిది. దేవుడు మీ అందరికీ ఆనందం అనుగ్రహించుగాక. ఆమేన్. చేతులు ఎత్తన వాళ్ళు కూడా ఆనందం అనుగ్రహించుగాక. ఆమేన్. రైట్. దేవుని సన్నిధికి వస్తే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. పిల్లారా, ఇలాంటి సన్నిధి నీకు ఎక్కడ దొరకదో, ఆ సంతోషం కలిగినటువంటి సన్నిధి నీకు ఎక్కడ దొరకదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా దొరకదు. నువ్వే ఊరెల్లా దొరకదు. పిల్లారా, దేవుని సన్నిధిలో అలాంటి సత్యము, ఆనందము, సంతోషం, సమాధానం ఉన్నది. దేవుని కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో అయ్యా లైవ్ చూస్తున్న అందరితో మాట్లాడిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలందరినీ కాపుదల భద్రపరచు. నిజంగా నీ సన్నిధికి ఆసక్తితో వస్తే ఐశ్వర్యవంతులు అవుతారు, ఆనందం కలిగి ఉంటారు. ఈ కృప చేరువచ్చి బిడ్డలందరికీ నువ్వు అనుగ్రహించమని వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. కొన్ని ఆత్మలను తీర్మానం చేసుకుంటకు, నీ రక్షణ పొందటకు
నిత్య జీవానికి ప్రవేశించడానికి, మారు మనసు పొందుటకు, బాప్తిస్మం పొందుటకు జ్ఞాపకం నన్ను పట్టుకోమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 రైట్. మీ అందరికీ